ఈ రోజు దేశవ్యాప్తంగా దృష్టి ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. ఎందుకంటే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీశైలానికి పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన 13,430 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. హిందూ దేవాలయం శ్రీశైలంలో ప్రత్యేకత. ప్రధాని మోదీ గారు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రాజెక్టుల వివరాలు. ఈ పర్యటనలో ప్రధానంగా 3 రంగాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నారు. 1. రోడ్డు మరియు రైల్వే కనెక్టివిటీ. 2. పారిశ్రామిక అభివృద్ధి. 3. పర్యాటక ప్రోత్సాహం. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచే అవకాశం ఉంది. మాట్లాడుతున్న ప్రధాని ప్రసంగం హైలైట్స్. ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును అందిస్తాయి అని అన్నారు. బార్ చార్ట్ రాజకీయ ప్రభావం. ఈ పర్యటన రాజకీయంగా కూడా కీలకంగా మారింది. ఎందుకంటే త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. మోదీ గారి పర్యటనతో బీజేపీ తన ప్రభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం పర్యటన కాదు, ఇది అభివృద్ధికి సంకేతం. మీరు ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.